రామగుండం సహా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు రాజ్యం కొనసాగుతుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో విచిత్రమైన పరిపాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. సోమవారం సాయంత్రం గోదావరిఖనిలోని టీబీజీకేఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం పోలీసు మయమైందని వ్యాఖ్యానించారు. పోలీసుల ప్రమేయం లేకుండా ఏ వ్యవస్థ నడవలేని పరిస్థితి నెలకొనడం దురదృష్టకరమని పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన పోలీసులు అధికార పార్టీ నాయకుల ఆదేశాల మేరకు అన్యాయం వైపు నిలుస్తుండడం అత్యంత విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరిఖనిలో 4 బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ల పట్ల స్థానిక పోలీసు అధికారి అమర్యాదకరంగా అవమానకరంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండించారు. సదరు మహిళా కార్పొరేటర్లు ఏసీపీకి ఫిర్యాదు చేసిన స్పందన కానరాకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఎన్టీపీసీ కృష్ణానగర్లో ఓ కాంగ్రెస్ నాయకుడు డిప్యూటీ మేయర్పై అతని కుటుంబ సభ్యులపై పెట్రోల్ చల్లిన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. హైడ్రా పేరిట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లో కూల్చివేతలకు పాల్పడితే ఇదే బాటలో రామగుండంలో స్థానిక ఎమ్మెల్యే కూల్చివేతల పర్వాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపించారు. నిజంగా అభివృద్ధి కోసమే కూల్చివేతలకు పాల్పడితే సదరు స్థలంలో ఏం నిర్మిస్తారు, ఎవరికి కేటాయిస్తారు, వాటి వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనం ఏమిటి అనే విషయాలను ఎందుకని బహిర్గతం చేయడం లేదని ప్రశ్నించారు. ప్రజాభిష్టాన్ని పట్టించుకోకుండా ఊహలతో ఇష్టరాజ్యంగా పరిపాలన కొనసాగించడం, కూల్చివేతలకు పాల్పడడం సరైనది కాదని సూచించారు. పోలీసులు ఇప్పటికైనా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. ఒక విచిత్రమైన పరిపాలన ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నాడు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం పోలీసు మయం అయిపోయింది. పోలీసుల యొక్క ప్రమేయం లేకుండా ఏ వ్యవస్థను కూడా వీళ్ళు నడిపించేటువంటి పద్ధతిలో లేదు. పోలీసు అండదండలతోటే ఇలా రాష్ట్రాన్ని నడుపుతున్నారు. సరే, పోలీసులు ఎప్పుడైనా ఏ ప్రభుత్వానికైనా అవసరమే. శాంతి భద్రతలు కాపాడడం కోసం, ప్రజలకు రక్షణ కల్పించడం కోసం, రాష్ట్రాన్ని రక్షణగా ఉంచడం కోసం పోలీసు వ్యవస్థ అవసరమే. కానీ ఈ రాష్ట్రంలో ఇలా చూసినట్టయితే పోలీసులే ప్రభుత్వం నడిపిస్తున్నట్టుగా కనబడతాం. ఎక్కడ చూసినా అదే పరిస్థితి. అది హైదరాబాద్ నగరమే కావచ్చు, లేదంటే మామూలు ఒక మండల కేంద్రంలో ఉన్నటువంటి వ్యవస్థనే కావచ్చు. అందులో భాగంగానే రామగుండానికి సంబంధించి ఈ మధ్య కాలంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి వరుసగా. న్యాయం చేయాల్సినటువంటి పోలీసులే, మరి న్యాయాన్ని రక్షించాల్సినటువంటి పోలీసులే మరి అన్యాయం వైపు వాళ్ళు పరుగులు తీస్తుంటే, ప్రభుత్వం ఏం చెప్తే అదే చేస్తామంటే, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అదే చెప్తే అదే చేస్తామని అంటే పోలీసుకి అర్థమే ఉంటుంది. ఎక్కడ అన్యాయం జరిగితే వాళ్ళ పక్షాన నిలబడి పోలీస్ వ్యవస్థ గొప్పగా నిర్వహణ జరగాలి. మా మహిళా కార్పొరేటర్స్ సమస్యల మీద ఎప్పుడైనా నాయకులు కానీ పార్టీలు కానీ స్పందించడం అనేటువంటిది సర్వసాధారణం. మరి వాళ్ళపైన కేసులు పెట్టడమే కాకుండా కేసులు పెట్టినని పోలీస్ స్టేషన్కు పిలిపించి 4 మహిళా కార్పొరేటర్లను ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారి ఇష్టారీతిన మాట్లాడడం అనేటువంటిది చాలా బాధాకరం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. 2-3 రోజుల క్రితం ఎన్టీపీసీ కృష్ణానగర్లో చూసినటువంటి సంఘటన చూస్తే ఇది చాలా ఆశ్చర్యమే కనబడతా ఉంది. 2006 సంవత్సరంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కాలనీ వాసులంతా కూడా మరి కేశవ సొసైటీ అని ఏర్పాటు చేసుకొని 3 గుంటల భూమి కొనుక్కొని అక్కడ ఒక టెంపుల్ నిర్మాణం చేద్దామని అనుకుంటే దాదాపు ఇప్పటి వరకు కూడా ఆ టెంపుల్ నిర్మాణాన్ని ఆపుతూ, తర్వాత మొన్న తప్పకుండా టెంపుల్ కావాల్సిందే అని కాలనీ వాసులందరూ కూడా భూమి పూజ చేసే కార్యక్రమం చేస్తున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు శ్రీనివాస్ అనే అతను స్వయంగా అక్కడ ఉన్నటువంటి మరి డిప్యూటీ మేయర్ వాళ్ళ కుటుంబం పైన పెట్రోల్ చల్లి
పెట్రోల్ చల్లడం అంటే ఏంటి? ఒక నిమిషం లేట్ అయితే నువ్వు అగ్గిపుల్ల గీస్తే ప్రాణాలు పోయినట్టే కదా. అంటే హత్యా ప్రయత్నం చేయడం. ఇప్పటి వరకు ఆ కంప్లైంట్ మీద కనీసం స్పందన లేదు, పిలిచి మాట్లాడింది లేదు, కేసు బుక్ చేసింది లేదు. కానీ అదే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఏదంటే అది చేయొచ్చు. ఇలా లగచర్ల విషయమే చూద్దాం. అక్కడ కేటీఆర్ గారు ప్రత్యక్షంగా లేరు, అక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు నరేందర్ రెడ్డి ప్రత్యక్షంగా లేరు. నరేందర్ రెడ్డి మీద మాత్రం 307 కేసు పెట్టి జైల్లో పెట్టినటువంటి పరిస్థితి అయితే కనబడతాం. ఇక్కడనేమో ప్రత్యక్షంగా చర్యకు పాల్పడి మీద పెట్రోల్ పోసి కాలబెడతామని అంటే కూడా ఇప్పటి వరకు అయితే పోలీసుల యొక్క స్పందన లేదు. అంటే ఇది ఒక ప్రభుత్వం నడుస్తున్నట్ట, ఉన్నట్ట, లేనట్ట, అసలు ఏం జరుగుతుందనేటువంటిది ఎవరికి కూడా అంతుపట్టనటువంటి విషయం. కాబట్టి తక్షణమే కృష్ణానగర్ విషయంలో, ఆ టెంపుల్కు సంబంధించినటువంటి విషయంలో కాలనీ వాసులందరూ కూడా మరి ఒకే తాటిపైన ఉండి అక్కడ టెంపుల్ నిర్మాణం చేయాలని చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రయత్నంలో ఉన్నారు. దీన్ని నిరోధిస్తూ ఇప్పుడు చివరగా ఆయన పక్కకున్నాడు కాబట్టి, ఆయనకేదో ల్యాండ్ ఉన్నది కాబట్టి ఇక్కడ టెంపుల్ నిర్మాణం చేయొద్దని చెప్పేసి ఇటువంటి సంఘటనకు పాల్పడ్డాడు. మరి ఆ టెంపుల్ నిర్మాణం జరగడం కోసం పోలీస్ వ్యవస్థనే సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలోనే ఈ కూల్చివేతలు జరుగుతున్నాయి. అసలు ఈ కూల్చివేతలకు అర్థమేందో తెలుస్తలేదు. హైదరాబాద్లో హైడ్రా పేరిట, FTL పేరిట, బఫర్ జోన్ పేరిట ఇప్పటి వరకే వేలాది మంది ఇళ్లను కూలగొట్టి వాళ్ళ యొక్క జీవితాలను బజార్లో పడేసినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో కనబడుతుంది. నేను అనేది ఏంటంటే ఇది ఒక హైదరాబాద్ నగరంతో ఆగలేదు. ఇగో రామగుండంలో కూడా, గోదావరికని పట్టణంలో కూడా అసలు ఎందుకు కూల్చివేతలు చేస్తున్నారో అర్థం పర్థం లేదు. సింగరేణి వాళ్ళని అడిగితే మాకు సంబంధం లేదంటున్నారు, మున్సిపాలిటీ వాళ్ళని అడిగితే మాకు సంబంధం లేదంటున్నారు. మరి కూల్చివేసే ముందట అక్కడ ఏం చేస్తారో చెప్పమంటే దానికి సమాధానం లేదు. ఏమన్నంటే మరి ఇక్కడ ఇదివరకే నివాసం ఉంటున్నటువంటి ఇళ్ళన్నిటి కూడా కూల్చివేస్తున్నారు. వాళ్ళకేమన్నా ఆల్టర్నేటివ్ ఆధారం చూపిస్తున్నారంటే మీరు ఎక్కడికైనా పోందని చెప్తున్నారు. అంటే ఇంత దౌర్జన్య కాండ నడుస్తుంటే కూడా పోలీసులు తమాషా చూస్తున్నటువంటి తీరు మాత్రం మనకు కనబడుతున్నది. ఈ మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్రావు, నాయకులు నడిపెల్లి మురళీధర్రావు, కుమ్మరి శ్రీనివాస్, ఎన్వి రమణారెడ్డి, కల్వచర్ల కృష్ణవేణి, జనగామ కవిత సరోజిని, జీవి రాజు, మెతుకు దేవరాజ్, నూతి తిరుపతి, చిలకలపల్లి శ్రీనివాస్, పిల్లి రమేష్, తోకల రమేష్ తదితరులు పాల్గొన్నారు.